Hi, hello, welcome to Common Defense Academy. My name is Sudhakar sir, METU Biological Science Faculty, General Studies. బయాలజికల్ సైన్స్ విభాగంలో ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. మంచి స్కోర్ చేసుకోవాలంటే ఈ పేపర్ విశ్లేషణ తప్పనిసరి ఫాలో కావాలి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై డియర్ ఆస్పిరెంట్స్. ఓకే సార్. ఎస్, దిగువ వాటిలో ఏది ఎంజైమ్ అంటున్నాడు. ఎస్, గ్లూకాగాన్ అనేది హార్మోను. గ్లూకాగాన్ ఏంటిది నాన్న? హార్మోను. ఎస్, అదేవిధంగా ఇంకా ఏమంటున్నాడు? ఇన్సులిన్ కూడా హార్మోనే. సోమటోట్రోపిన్ కూడా హార్మోనే. మనకు అడిగింది ఏంటిది నాన్న? ఎంజైము. ఎంజైమ్ అంటే ఏంటిది? ట్రిప్సిన్ అంటే ఏంటిది? ఇది ఎంజైము. ఇక ఇప్పుడు మీకు ఆన్సర్ ఇదే, కానీ ఈ 4 చెప్తే మీకు బాగా గుర్తుంటుంది. గ్లూకాగాన్ అనేది దేని నుంచి వస్తుంది అంటే క్లోమం నుంచి వస్తుంది నాన్న. దేని నుంచి? క్లోమం నుంచి వస్తుంది. ఆ గ్లూకాగాన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్లూకాగాను. ఎస్, సో గ్లూకాగాన్ అనేది ఏం పని చేస్తుంది అన్నప్పుడు ఇది గ్లూకోజ్ను ఎలా మారుస్తుందంటే గ్లైకోజన్గా మారుస్తుంది నాన్న. అది ఎప్పుడైతే మనం పస్తులు ఉంటాం కదా, ఇంతకుముందు చెప్పాం కదా గ్లైకోజన్ ఎక్కడ నిల్వ ఉంటుంది అన్నప్పుడు లివర్ అండ్ మజిల్స్లో. ఎప్పుడైతే మనకు పస్తులు ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి గ్లూకాగాన్ అనే హార్మోన్ చర్య వల్ల ఎలా ఏర్పడుతుంది నాన్న? ఎస్, సో ఇది మళ్ళీ తిరిగి ఏంటిది? ఎస్, గ్లైకోజన్గా మార్చేదేమో ఇన్సులిన్. ఎస్, గ్లూకాగాన్ అనేది ఏం పని చేస్తుంది చెప్పండి? గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. ఇన్సులిన్ ఏం పని చేస్తుంది అంటే ఇది చెప్పండి? గ్లూకోజ్ను గ్లైకోజ్గా మారుస్తుంది, గ్లైకోజన్గా మారుస్తుంది. గ్లూకాగాన్ ఏం పని చేస్తుంది? ఎస్, గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఉపవాసాలు ఉన్నప్పుడు ఇట్లా కూడా అడుగుతాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఏ హార్మోన్ పనిచేస్తుందంటే గ్లూకాగాన్ అనే హార్మోను. ఎస్, క్లోమ కణంలో ఏ కణం నుంచి వస్తుందంటే ఆల్ఫా సెల్స్ నుంచి వస్తాయి నాన్న. ఆల్ఫా కణాలు ఉంటాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్గా అడిగాను మనకు రైల్వేలో. ఎస్, ఏ కణాల నుంచి వస్తాయంటే ఆల్ఫా కణాల నుంచి వస్తుంది గ్లూకాగాన్. ఇన్సులిన్ ఏ కణం నుంచి ఉత్పత్తి అయితే క్లోమ కణాల్లో అంటే ప్యాంక్రియాస్లో. ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, ఇంగ్లీష్లో దీన్ని ఏమనాలి? ప్యాంక్రియాస్ అని పిలుస్తారు. ప్యాంక్రియాస్. సో దీనినే మిక్స్డ్ గ్లాండ్ అంటారు. దీని నుంచి ఏర్పడే ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి నాన్న. ఎస్, సో ఇంకా చెప్తా వినండి. ఇక్కడ సందర్భం ఏమి ఇచ్చాడు? సోమాటోట్రోఫిన్ అంటారు. సో ఇది గ్రోత్ హార్మోన్ నాన్న. గ్రోత్ హార్మోన్ అంటే దేనికి తోడ్పడుతుందంటే ఎస్, మనకు ముఖ్యంగా మానవుల్లో లేదా జంతువుల్లో పెరుగుదలకు తోడ్పడుతుంది. పెరుగుదలకు తోడ్పడే హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్ ఏంటిదని అడుగుతున్నాను అన్నప్పుడు మీరు సోమాటోట్రోఫిన్ అనండి. ఎస్, మరి ఇక్కడ ట్రిప్సిన్ అడిగాడు. ఇది కూడా క్లోమానికి సంబంధించిన విషయమే. ఏంటిది ఆ క్లోమానికి సంబంధించిన విషయము? మిక్స్డ్ గ్లాండ్ అన్నాం కదా. ఇక్కడ చూడండి, దేన్ని మిక్స్డ్ గ్లాండ్ అన్నాం? ప్యాంక్రియాస్ను మిక్స్డ్ గ్లాండ్ అని అన్నాం కదా. మరి ఈ ప్యాంక్రియాస్ను ఏ విధంగా మిక్స్డ్ గ్లాండో చెప్తా, ఆల్రెడీ మళ్ళీ చెప్తానా. ఎస్, ప్యాంక్రియాస్లో నుండి వచ్చే హార్మోన్లు అన్నప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టే ఇన్సులిన్, ఇంకొకటి ఏంటిదైనా గ్లూకాగాన్. ఎస్, హార్మోన్లు. మరి ఎంజైమ్స్ ఏవి అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఒక కోడ్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ ఎంజైమ్స్ అన్నప్పుడు ఎస్, ఆ ఎంజైమ్స్ యొక్క పేర్లు అన్నప్పుడు టాక్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంజైమ్స్ ఇక్కడేమో హార్మోన్లు ఏంటిది నాన్న? ఎస్, ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్. ఎస్, మరి ఎంజైమ్స్ ఏమిటి? ఎంజైమ్స్ అనగా ఏంటిది? అది టాక్ అని గుర్తుపెట్టుకోవాలని మీకు పదే చెప్పిన గతంలో కూడా. టీ అంటే ట్రిప్సిన్. టీ అంటే ఏంటిది? ట్రిప్సిన్. ఎస్, ట్రిప్సిన్ అనేది ఎంజైమ్. ఏ అంటే ఏంటిది? అమైలేజ్ ఎంజైమ్. ఎల్ అంటే ఏంటిది? లైపేజ్ ఎంజైమ్. కే అంటే ఏంటిది? కైమోట్రిప్సిన్. ఎందుకు సార్ ఇది చెప్తున్నాం అంటే గతంలో అడిగాడు. ఏమడిగాడంటే ఈ క్రింది వాటిలో ప్యాంక్రియాస్టిక్ ఎంజైమ్ కానిది ఏది అన్నాడు. మరి ఆ ఎంజైమ్ల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి టాక్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్, సో ఇక్కడ ట్రిప్సిన్ ఏం పని చేస్తుందంటే ఇక్కడ ఏమిటి? ప్రోటీన్లను పెప్టోన్గా మారుస్తుంది సార్. పెప్టోన్గా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి పెప్సిన్ కూడా అంతే, ప్రోటీన్లను పెప్టోన్గా మారుస్తుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే జీర్ణాశయంలో ఉంటుంది. ఇది ఎక్కడ అంటే చిన్న పేగులో.
గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. దిగువ వాటిలో ఏది ఎంజైమ్ అన్నప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం నాన్న. ద ఆన్సర్ ఈజ్ ట్రిప్సిన్. నెక్స్ట్ ఇక వైరస్ ప్రధాన గుణం ఏంటిది అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బాగా అడిగాడు క్వశ్చన్. వైరస్ ప్రధాన గుణం, వైరస్ యొక్క ప్రధాన గుణం. ఓకే సార్. ఇక్కడ మృత జంతువులపై బహుళం అవుతుంది అంటే దాని సంఖ్యను పెంచుకుంటుందట, అంటే డెడ్ బాడీస్ పై. ఓకే, నెక్స్ట్ చూడండి, అన్ని చూద్దాం. ఆశ్రయం పొందిన వాటిపై మాత్రమే బహుళం అవుతుంది. ఓకే, నెక్స్ట్ సరే, దానిలో క్లోరోఫిల్ ఉండదు. ఎస్, క్లోరోఫిల్ ఉండదు, అది ఎందుకంటే అది మొక్క కాదు, అది కొవ్వు పదార్థాలతో తయారవుతుంది. ఎస్, మరి దాని లక్షణాలు అడుగుతున్నాడు. ఎస్, అది పక్కా పెట్టండి. ఇక్కడ ఏంటిదంటే ఆశ్రయం పొందిన వాటిపై మాత్రమే బహుళం అవుతుంది అంటాడు. అంటే ఇక్కడ అంటే సాధారణంగా రిజర్వాయర్ అని చెప్పాలి. అయితే దానిలో వాస్తవంగా కనుక చూస్తే ఇంకా ఏంటిదంటే ఎస్, ఎప్పుడైతే ఏ జీవి పైన అటాక్ చేస్తుందో దానిపైన జనాభాను పెంచుకుంటుంది. సరే, ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఆశ్రయం పొందిన వాటిపై మాత్రమే బహుళం అంటే సో దానికే ప్రయారిటీ ఇస్తాం. ఇది కూడా సరే కరెక్ట్ ఆన్సర్ కాదు. దేని మీద అయితే అటాక్ చేస్తుందో దాన్ని ఆతిథేయ అంటారు. దానిపైనే ఆ వైరస్ అనేది రెప్లికేట్ అవుతుంది నాన్న. ఆశ్రయం అంటే ఆశ్రయం ఇచ్చే జీవులు, కానీ సరే ఇక్కడ సందర్భం బట్టి ఇక ఇది ఉంటే దీనికే మనం ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, వేసవిలో జంతువులు దీర్ఘ నిద్ర పోవడాన్ని ఏమని అంటారు అంటే ఇక్కడ 4 గుర్తుపెట్టుకోండి. సుప్తావస్థ అంటే సుప్తావస్థ అంటే ఏంటిదో కావాలి ఫస్ట్ మీకు. సుప్తావస్థని దీన్ని ఏమంటారు? స్లీపింగ్ అని పిలుస్తారు. ఏమన్నా స్లీపింగ్ అని పిలుస్తారు. ఏంటిదా స్లీపింగ్ అంటే అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఏమైతే ఈ జంతువులు ఏం చేస్తాయంటే వాటి యొక్క జీవక్రియలను అదుపులో పెట్టుకొని ఏంటిది దీర్ఘకాలంగా నిద్రపోవడం, అట్టి విధానాన్ని ఏమని పిలుస్తారంటే సుప్తావస్థ అంటారు. ఓకే, సుప్తావస్థ 2 రకాలు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటిది ఆ 2 రకాలు? ఒకటి గ్రీష్మకాల సుప్తావస్థ. సో దీనినే ఏస్టివేషన్ అంటారు నన్ను ఇంగ్లీష్లో ఏమనాలి? ఏస్టివేషన్ అని పిలుస్తారు. ఎస్, అదేవిధంగా ఇంకొకటి ఏంటిదంటే హైబర్నేషన్. ఎస్, శీతాకాల సుప్తావస్థ, దానిని హైబర్నేషన్ అని పిలుస్తారు. ఇది శీతాకాల సుప్తావస్థ. ఎస్, దీనినే హైబర్నేషన్ అని పిలుస్తారు నాన్న. ఎస్, ఎండాకాలం నిద్ర ఏమిటి సార్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు మనకు సిలబస్లో ఏమున్నదంటే ఏస్టివేషన్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అది? ఎస్, దాని పేరు కప్ప. చూడండి నాన్న, కప్పలో మనకు వేసవి కాలంలో ఆరు బయట ఎట్టి పరిస్థితుల్లో రావు. అది ఇంకా వస్తే ఇట్లా అయితే అది రాత్రి సమయంలో నీటి దరిదాపులనే ఉంటే తప్ప కానీ అది వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావు. నీటి ఆవాసాలు ఉంటాయి. మరి నీరు దొరకకపోతే బొరియలు చేసుకొని లోపలికి పోయి పడుకుంటాయి. దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారు? గ్రీష్మకాల సుప్తావస్థ లేదా ఎండాకాల నిద్ర అంటారు. దీనినే ఏస్టివేషన్ అని పిలుస్తారు నాన్న. ఏమనాలి? ఏస్టివేషన్ అని పిలుస్తారు. తర్వాత ఇంకా హైబర్నేషన్ అంటే ఏంటిది అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, హైబర్నేషన్ అంటే శీతాకాల సుప్తావస్థ. సో దీన్నే వింటర్ స్లీప్ అని కూడా అంటారు నాన్న. వింటర్ స్లీప్ అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటిది అన్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా ధ్రువపు ఎలుగుబంటి నాన్న. సార్ వినండి, ధ్రువపు ఎలుగుబంటి అనేది ఏంటిది? అది హైబర్నేషన్ అనగా శీతాకాలంలో ఆహార సేకరణ తగ్గించుకుంటుంది, అది బొరియలలో పడుకుంటుంది. కాబట్టి ఇది ఒక రకమైన అడాప్టేషన్ అని కూడా చెప్పవచ్చు. ఎస్, సో అది ఇక విముక్తి లేదు. ఆన్సర్ అదే పైవేవి కాదు అంటే ఆన్సర్ ఇప్పుడు మీకు సుప్తావస్థలో 2 తెలిసిపోయినాయి. రైట్. నెక్స్ట్, వంట చేసే సమయంలో నాశనమయ్యే విటమిన్. వెరీ గుడ్. ఇక్కడ మనకు 4 గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏ. ఓకే, విటమిన్ ఏ. సరే, ఏదైనా బాగా వేడి చేస్తే నాశనం అవుతుంది, కానీ బాగా నాశనం అయ్యే విటమిన్ అన్నప్పుడు విటమిన్ ఎక్కువ నాశనం కాదు. సరే, ఉడికించాలి లేదా వంట చేసే సమయంలో ఇది ఎక్కువగా నశించిపోదు. B6 విటమిన్
మన ఆకుకూరల్లో ఉంటుంది, కూరగాయలు ఉంటుంది, ఇది కూడా ఎక్కువగా నశించిపోదు. కానీ విటమిన్ సి మాత్రము బాగా వేడి చేస్తే నశించిపోతుంది నాన్న. ఇది డైరెక్ట్ బిట్టు. బాగా వేడి చేస్తే నశించిపోయేది విటమిన్ సి, బాగా ఉడకబెడితే నశించిపోయే విటమిన్ ఫోలిక్ ఆమ్లం. ఆకుకూరలు కూడా బాగా ఉడకబెట్టద్దు, అది ఫోలిక్ ఆమ్లం ఎక్కువ ఉంటుంది. అయితే వేడి చేస్తే విటమిన్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ మనకు చెప్తాం, నిత్య జీవితంలో చూద్దాం. మన అమ్మ పచ్చి పులుసు తయారు చేస్తుంది. గతంలో కూడా అడిగినాను, తెలంగాణ సాంప్రదాయ వంటకం అది చింతపండుతో చేస్తారు. ఓకే, మరి చింతపండుతో చేస్తున్నప్పుడు ఆ పచ్చి పులుసు పేరులోనే ఉన్నది పచ్చి పులుసు అని. దాన్ని బాగా వేడి చేయరు, అంటే తాలింపు చేయడానికి జీలకర్ర అదొకటి ఇదొకటి వేస్తారు, కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పచ్చి పులుసును ఏం చేస్తారు, బాగా వేడి చేయరన్నమాట. ఎందుకంటే అదే ప్రక్రియలో చూద్దాం మనం, విటమిన్ సి అనేది నాశనం అయిపోతుంది నాన్న. బాగా వేడి చేయడం. ఇక విటమిన్ కే విషయానికి వస్తే ఇది అసలే కాదు. విటమిన్ కే ఇది కూడా ఆకుకూరల్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటిది, నిమ్మ, నారింజ, ద్రాక్ష, ఉసిరి అంటే విటమిన్ సి. మరి ఇక్కడ వంట చేసే సమయం అన్నారు. వంట చేసే సమయం అంటే ఇప్పుడు చింతపండు, పచ్చి పులుసే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో. లేదా ఈ మన ఊరగాయలు అనేవి కూడా నిల్వ చేస్తారు, అంతేకాని బాగా డీప్ ఫ్రై అనేవి చేయరన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. చింతపండు పచ్చడి కూడా ఏంటిది, డీప్ ఫ్రై అనేది చేయరు. చేస్తే ఏమవుతుంది, ఆ విటమిన్ సి అనేది నాశనం అయిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ విటమిన్ సిని ఏమని పిలుస్తాం మనం, ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న, ఆస్కార్బిక్ ఆమ్లము. ఇక్కడ మారుపేర్లు కూడా మనం తెలుసుకుందాం, దాని యొక్క రసాయనిక నామాలు. ఆస్కార్బిక్ ఆమ్లం అని విటమిన్ సి. విటమిన్ కే, దీనినే ఫిల్లోక్వినోన్ అని పిలుస్తారు. ఫిల్లోక్వినోన్ రక్తం గడ్డగట్టడానికి తోడ్పడుతుంది. విటమిన్ బి6 దీన్ని పైరిడాక్సిన్ అని పిలుస్తారు నాన్న, పైరిడాక్సిన్ అని పిలుస్తారు. విటమిన్ ఏ దీనిని మనము రెటినాల్ అని పిలవాలి, రెటినాల్. సో ఆల్రెడీ వీటి గురించి మీకు ఏంటిది విటమిన్లో క్లాస్ చేయడం అనేది జరిగింది నాన్న. నెక్స్ట్ తర్వాత పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏంటిది అంటాడు. ఇవన్నీ మనం చదువుకోవాలి ఇప్పుడు. పిచ్చి కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి. పిచ్చి కుక్క కాటు వల్ల హైడ్రోసెప్టిసెమియా అంటే అంటే మనకు సెప్టిక్ లాంటి లక్షణాలు అన్నమాట. అది కాదు. హైడ్రోసెఫాసట్ అంటే రిలేటివ్ ఇచ్చిండు, కానీ దానితో సంబంధం లేనే లేదు. హైడ్రోఫోబియా. హైడ్రోఫోబియా ఏంటిది, పిచ్చి కుక్క కాటు వల్ల ఏంటిది, దీనిలో ఉన్న వైరస్ పేరు రేబీస్ వైరస్ నాన్న. వైరస్ కూడా అడుగుతాడు, రేబీస్ వ్యాధి, రేబీస్ వైరస్ మీరేం సార్ చెప్పేదని అంటారు. కానీ అది ఏ కుటుంబానికి చెందిందంటే రాబ్డోవిరిడే. ఏ కుటుంబానికి చెందినది, రాబ్డో, లేదా దీన్నే రాబ్డో వైరస్ అని కూడా పిలుస్తారు నాన్న, గుర్తుపెట్టుకోండి. రాబ్డో వైరస్ అని పిలుస్తారు. ఏంది సార్ హైడ్రోఫోబియా అంటే ఏంటిది, నీరు చూస్తే భయపడడం నాన్న. ఎలా నీరు చూస్తే భయపడడం అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఈయనకు ఏంటిదంటే నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది ఆ వైరస్, పిచ్చిగా ప్రవర్తించడము, అరవడం లాంటివి చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన నీరు తాగుతాడో, అరిసే నీరు తాగుతాడో ఈ గొంతు కండరాలు అనేవి పట్టుకోపోతాయి, అంటే దగ్గరికి బిగుసుకుపోతాయి. కాబట్టి దీన్ని ఏమని పిలవాలి, హైడ్రోఫోబియా అనాలి. వైరస్ పేరు ఏంటిది, రేబీస్ వైరస్. ఏ కుటుంబానికి చెందింది, రాబ్డో కుటుంబానికి చెందింది. ఒక పిచ్చి కుక్కే కాదు, ఇంటిలో ఉన్న పిల్లి అయినా మంచిదే, ఏదైనా పెట్ ఎనిమల్స్ అయినా మంచిదే. అది ఏం చేస్తే కాటు వేసినప్పుడు తప్పనిసరిగా మనము వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.